మారుతి సుజుకి నుండి ఇండియాలో ఫస్ట్ టైం పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ విట్రా ప్రధాని మోదీ లాంచ్ చేశారు. భారత్లోని హన్సల్పూర్ నుండి హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇది సెప్టెంబర్ 3, 2025న మార్కెట్లోకి విడుదల కానుంది. భారత్ నుంచి 100కు పైగా దేశాలకు ఎగుమతి చేసేందుకు రూపొందించబడింది. ఈ కారు ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా తయారు చేశారు. ఇతర దేశాలకు కూడా మారుతి ఈ విట్రా ఎగుమతి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేసేందుకు రెడీగా ఉంది. ఇది ఆధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లు మరియు అద్భుతమైన రేంజ్తో మార్కెట్లో ఓ స్పెషాలిటీతో ఉంది. ఈ కారు 2 రకాల బ్యాటరీ ప్యాక్లతో రానుంది. 49 kWh బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారుగా 346 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 61 kWh బ్యాటరీతో సింగిల్ మోటార్ వెర్షన్ 420 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయవచ్చు. 142 bhp మరియు 172 bhp 2 మోడల్స్ లో ఉంది. ఈ కారుకు ప్రీమియం లుక్ ఇవ్వటానికి ఎల్ఈడీ హెడ్ లైట్లు, డిఆర్ఎల్ మరియు టైల్ ల్యాంప్లు ఉంటాయి. ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని పెంచడానికి యాక్టివ్ ఎయిర్ వెంట్ గ్రిల్ తో పాటు 18 అంగుళాల వీల్స్ కూడా ఉన్నాయి. ఈ కారు క్యాబిన్ లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వీటిలో పరోరామిక్ సన్ రూఫ్, మల్టీ కలర్ అంబియంట్ లైటింగ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేలకు మద్దతు ఇస్తోంది. ఇక సేఫ్టీ ఫీచర్లు వద్దకు వస్తే మారుతి ఈ విట్రా అత్యాధునిక ప్రమాణాలను పాటిస్తుందని అంచనా. ఇందులో లెవెల్ 2 ADAS, 7 ఎయిర్ బ్యాగ్లు, 360° కెమెరా, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్, పార్కింగ్ సెన్సర్లు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అయితే అధికారికంగా ఈ కారు ధర ఇంకా కంపెనీ ప్రకటించాల్సి ఉంది. ఈ కారు భారతీయ మార్కెట్లో హోండై క్రేటా, ఎలక్ట్రిక్ టాటా కార్వ్ ఈవీ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతి సుజుకి ఈ మొదటి ఎలక్ట్రిక్ కారు భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఒక ముఖ్యమైన మార్పును తీసుకొస్తుంది నిపుణులు భావిస్తున్నారు.